హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ కెల్విని. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఒక మంచి కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చాలామందికి తెలుసుండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సో లేట్ చేయకుండా బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటి రెసిపీ ఏంటో చూద్దాము. ఆ రెసిపీ ఏంటి అంటే గోందు లడ్డు అనమాట. సో ఈ నేమే చాలామందికి కొత్తగా ఉండొచ్చు. సో లేట్ చేయకుండా ఆ రెసిపీ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేవి చూసేద్దాం. దీన్ని ఎడిబుల్ గమ్ అంటారు. ఎడిబుల్ గమ్ గురించి చాలా మందికి తెలియదు. దీన్ని గోంద్ అని కూడా అంటారు. ఇది ఈటబుల్ గమ్ అనమాట. కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎడిబుల్ గమ్తో ఈరోజు లడ్డు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఏమేం కావాలి, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. దీనికోసం మనం నట్స్ తీసుకుంటున్నాము. మీరు ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండే తీసుకున్నాను. ఒక్కొక్క కప్పు ఈచ్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. అండ్ కొబ్బరి పౌడర్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఎక్కువ లడ్లు చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను కొంచెం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక కప్పుతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎడిబుల్ గమ్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. సో ఇది మనకి వైట్ కలర్లో ఆర్ ఇట్లా గోల్డెన్ క్రిస్టల్స్లో మనకి దొరుకుతుంది. లైక్ నేను చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ షాప్లో కానీ లేదంటే నార్మల్ కిరాణా షాప్స్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. దీని టేస్ట్ వచ్చేసి మనం చిన్నప్పుడు వేప బంక, తుమ్మ బంక జస్ట్ టేస్ట్ చేసి ఉంటాం కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. మిగతా ఇంగ్రీడియంట్స్తో ఈక్వల్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం. నా దగ్గర ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. దీనికి నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లంని కూడా ఎంత క్వాంటిటీయో దాని ప్రకారమే చూసుకొని తురుముకోవాలి. ఇది కూడా నేను నియర్లీ ఒక కప్పు తురుముకున్నాను బెల్లం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ పాపీ సీడ్స్, గసగసాలు తీసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ ఏం వేయకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇండివిజువల్గా ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి రోస్ట్ అవుతున్నాయి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పౌడర్. సేమ్ ఇది కూడా అంతే, ఏం ఆయిల్ యూస్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం నెయ్యిని కూడా తీసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకోవచ్చు. వాటిని కలిపి కాకుండా ఇండివిజువల్గా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి అనేది మ్యాండటరీ కాదు, బట్ టేస్ట్ బాగుండటానికి మనం నెయ్యిని ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ పూల్ మకానా అంటే లోటస్ సీడ్స్, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. వీటిని కూడా మనం ఇందులో యూస్ చేసాము. ఇది కూడా ఆప్షనల్. అలాగే నెక్స్ట్ బాదంని కూడా ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ నెయ్యిలో పూల్ మకాన్ అని చెప్పాను కదా, దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని నార్మల్గా కూడా ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. నెక్స్ట్ నెయ్యిని మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించినప్పుడు కొంచెం బ్లాకిష్నెస్కి వస్తుంది కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ హీట్ చేసుకొని దాంట్లో మనం ఫస్ట్ చూయించుకున్న గోంద్ ఎడిబుల్ గమ్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే చూడడానికి చిన్న క్రిస్టల్స్ లాగా, మనకి కల్లుప్పు ఎలా ఉంటుందో అలా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. బట్ ఫ్రై చేసుకుంటే మాత్రం అది పాప్ అవుతుందన్నమాట. లైక్ మన సగ్గుబియ్యం ఉంటుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా సగ్గుబియ్యం లాగా ఫ్రై అయ్యి ఇట్లా పాప్ అవుతుంది. దీంట్లో కూడా లైట్గా ఉప్పు వేసుకొని దీన్ని స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఎడిబుల్ గమ్ వల్ల
వెయిట్ లాస్ కూడా అవుతారంట. ఇది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఫేస్ మీద ముడతలు రాకుండా, రింకిల్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఆల్సో ఇది న్యూ మామ్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. జాయింట్స్ హెల్తీగా ఉంచుతుంది అండ్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతుండగా ఒక పక్క మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నట్స్, వాటన్నిటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. వాటిని మరీ ఫైన్ పౌడర్లో కాకుండా బరకగా కొంచెం ఉంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. అండ్ గమ్ని ఫ్రై చేసేటప్పుడు కూడా వాటిని ప్రాపర్గా అంటే కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే బంకగా ఉంది అంటే అస్సలు లడ్డు చేయడానికి రాదు అండ్ టేస్ట్ కూడా ఒక రకంగా ఉంటుంది. ఇలా ఒత్తితే అది పౌడర్ లాగా అవుతుంది, అప్పుడే అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు. దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నెయ్యి తీసుకొని సపరేట్గా ఈసారి గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోధుమ పిండిని కూడా ఉండలు లేకుండా నీట్గా ఇట్లా తిప్పుకుంటూ అది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా దంచుకొని అది కూడా ఈ పౌడర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, దాంతో ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా ఒక పక్క జరుగుతున్నప్పుడు ప్యారలల్గా దీన్ని కూడా మనం పాకం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఎడిబుల్ గమ్ని మనం పేస్ట్ చేసుకున్న మిక్స్చర్ అనమాట. దీన్ని ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, ఆల్మండ్ అండ్ క్యాష్యూస్, ఈ పౌడరు వీటితో పాటు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి కూడా ఉంది కదా, దీన్ని కూడా మిక్స్చర్తో పాటు కలిపి మిక్స్ చేసుకోవాలి. సో ఈ పౌడర్స్ అన్నిటినీ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. వీలైతే చేత్తో మీ కంఫర్టబుల్ని బట్టి చేత్తో మిక్స్ చేసుకుంటే ఇంకా ఉండలు అనేది లేకుండా నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. ఉండలు లేకపోతే లడ్డు చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇలా నీట్గా మొత్తం పౌడర్గా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ప్యారలల్గా మనం పాకం చేసుకుంటున్నాం కదా, ఆ పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదేంటంటే సొంటి పొడి. బాలింతల కోసం యూజ్ చేసేట్లయితే సొంటి పొడి వాడితే వాళ్ళకి డైజెషన్కి చాలా మంచిదన్నమాట. నార్మల్గా తినాలి అనుకునే వాళ్ళకి అది ఆప్షనల్, అవసరం లేదు. వేసుకున్నా కూడా దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సొంటి పొడి అనేది మనం టీలలో యూజ్ చేస్తాం కాబట్టి సొంటి పొడి అనేది చాలా మంచిది. ఈ బెల్లం అనేది తీగ పాకం వచ్చేంత వరకు దాన్ని మనం వేడి చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, ఆ పౌడర్లోకి ఈ బెల్లం పాకం అనే దాన్ని వేసి, చాలా కాలుతుంది కాబట్టి మనం ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. దాన్ని కొంచెంగా వేసుకొని ఆ కన్సిస్టెన్సీకి సరిపడా బెల్లం మాత్రమే వేసుకోవాలి. పాకం ఎక్కువైనా కూడా ఉండలు సరిగా రావు లడ్డులు, లేదంటే తక్కువైనా కూడా సరిగా రావు అనమాట. సో కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా దానికి క్వాంటిటీ ప్రకారం చూసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం పాకం ఆరిన తర్వాత స్పూన్ బదులు చేత్తో మిక్స్ చేసుకుంటే ఉండలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఆ ఉండలు నీట్గా ఫైన్గా రావాలి అంటే కొంచెం నూనెని విడిగా బౌల్లో తీసుకొని చేతికి పూసుకుంటూ ఉండలు చేస్తే నీట్గా ఇట్లా మంచి షేప్లో వస్తాయి అన్నమాట. వాటిని మరీ గట్టిగా ఒత్తి చేసినా కూడా బ్రేక్ అయిపోతాయి కాబట్టి నీట్గా జెంటిల్గా సాఫ్ట్గా వాటిని హ్యాండిల్ చేయాలి. సో వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా నువ్వులు ఉండలు లేదంటే సున్నుండలు ఇలాంటివి చాలా తినుంటాము, చాలాసార్లు చాలా టేస్ట్ చేసి ఉంటాము. బట్ ఈ గోందు లడ్డు అనేది మీరు ఒక్కసారి కనుక ట్రై చేస్తే ప్రాసెస్ అనేది లెంగ్తీ అయినా కూడా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇవి రెడీమేడ్గా కూడా చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ప్రాసెస్ లెంగ్తీ అనుకోకుండా నీట్గా హోమ్ మేడ్వి ఫ్రెష్గా హెల్తీగా చేసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ అనేది ఏది మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. మీరు కూడా తిని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ వీటిని స్టోర్ చేసుకోవాలనుకుంటే 8 టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రమే స్టోర్ చేసుకోండి. హోప్ యూ లైక్ ద వీడియో.